తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో క్యూలైన్లు శిలాతోరణం వరకు కొనసాగుతున్నాయి. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు సుమారు 20 గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు శ్రీవారి హుండీ ఆదాయం కూడా భారీగా నమోదైంది. నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ద్వారా 3.78 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో క్యూలైన్లు శిలాతోరణం వరకు కొనసాగుతున్నాయి. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు సుమారు 20 గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు శ్రీవారి హుండీ ఆదాయం కూడా భారీగా నమోదైంది. నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ద్వారా 3.78 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో క్యూలైన్లు శిలాతోరణం వరకు కొనసాగుతున్నాయి. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు సుమారు 20 గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లను కొనసాగుతున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు శ్రీవారి హుండీ ఆదాయం కూడా భారీగా నమోదైనట్టుగా తెలుస్తోంది. నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ద్వారా 3.78 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, తిరుమలకి అంటే వీకెండ్ రోజులు కావడంతో తిరుమలకి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. స్వామివారి దర్శనానికి 15 నుంచి 20 గంటల సమయం పడతా ఉంది. గదులు కాటేజీలు భక్తులకి ఎక్కడా కూడా దొరకడం లేదు. ఇప్పటికే వారాంతపు సెలవులు కావడంతో టీటీడీ కూడా విఐపి బ్రేక్ డాన్స్ అన్నింటినీ కూడా కేవలం ప్రోటోకాల్ పరిధిలోకి మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. సో సామాన్య భక్తులకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని కంపార్ట్మెంట్లు వైకుంఠం లోపల అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి ఆలయం వెనుక ప్రాంతంలో ఉన్నటువంటి శిలాతోరణం వరకు కూడా క్యూ లైన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దాదాపుగా 2-3 కిలోమీటర్ల వరకు భక్తులు వేచి ఉంటున్నారు. గత 10-15 రోజుల నుంచి కూడా రోజు 70 నుంచి 80 వేల మంది భక్తులు స్వామిని దర్శనం చేసుకుంటుంటే నిన్నొక్క రోజు 90 వేల మంది వరకు కూడా స్వామిని దర్శనం చేసుకున్నారు. కాలిబాట గుండా నడిచి వెళ్లే భక్తులు ఎక్కువగా తిరుమలకు నడుచుకుంటూ వెళ్తున్నారు. తిరుపతిలో కూడా ఇప్పటికే టీటీడీకి సంబంధించి గత 3 రోజుల నుంచి కూడా భక్తుల రద్దీ పెరుగుతారన్న ఉద్దేశంతోనే ఏదైతే ఈ సర్వదర్శనం స్లాట్ టోకన్లు కూడా టీటీడీ తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. సో అన్ని అంటే యంత్రాంగం విజిలెన్స్ అధికారులు కావచ్చు, టీటీడీ ఉన్నతాధికారులు, సిబ్బంది వీళ్ళందరూ కూడా కంప్లీట్ గా సామాన్య భక్తులకి అంటే అవసరాల కోసమే అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్నప్రసాదాల పంపిణీ ఎప్పటికప్పుడు. మరోవైపు ఢిల్లీలో ప్రభావంతో ఉష్ణోగ్రతలు కూడా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో క్యూ లైన్ల వద్ద ఈ చిన్నపిల్లలు, మహిళలు అల్లాడిపోతున్నారు ఉక్కపోతకి. సో వాళ్ళకందరికీ కూడా మజ్జిగ ఇలాంటివన్నీ పంపిణీ చేయడంతో పాటు అన్న ప్రసాదాలు ఎప్పటికప్పుడు పంపిణీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ రేపు రద్దీ విపరీతంగా కొనసాగుతుంది. భక్తులు తిరుమలకు వచ్చే సందర్భంలో ఈ వారాంతపు సెలవుల్లో ఇక్కడ రద్దీ కంటిన్యూగా అవుతుంది కాబట్టి వాటిని పరిగణలోకి తీసుకొని మిగిలిన రోజుల్లో వచ్చి స్వామిని దర్శనం చేసుకొని వెళ్లాలని చెప్పి కూడా టీటీడీ ఇప్పటికే కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక గదులు కాటేజీలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు స్వామి దర్శనం చేసుకున్న భక్తులకి ఆల్రెడీ నిన్నటి నుంచి కూడా దాదాపుగా 4 లక్షల లడ్డూల్ని స్టాక్ పెట్టుకోవడం జరిగింది భక్తుల అవసరాల నిమిత్తం. సో మొత్తం మీద ఇవాళ రేపు 2 రోజులు మాత్రం రద్దీ అనేది కంటిన్యూగా కొనసాగుతుంది.
రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ గోపినాథ్.